ఆదివారం వచ్చి ఖాళీగా కూర్చొని ఏమి చెయ్యాలో తోచక తేజ మరియు సాయి అయోమయంలో ఉన్నారు. చిరాకులో దొరికినవి అన్నీ పడేస్తూ ఉన్నాడు సాయి. అప్పుడే వాళ్ల దగ్గరికి హుషారుగా ఎగురుకుంటూ సాక్షిత్ వచ్చాడు. ఏంటి అన్నా, ఖాళీగా కూర్చొని ఏమి చేస్తున్నారు, రాండి ఏదో ఒక ఆట ఆడుకుందాం అని చెప్పి వాళ్ల ఇద్దరిని సాక్షిత్ వాళ్ల ఇంటికి తీసుకువస్తాడు. అందరూ కలిసి గొలీల ఆట ఆడుకుందాం అని అనుకున్నారు. దానికి కావాల్సిన గుండ్రాన్ని సాక్షిత్ గీయడం మెదలు పెట్టాడు. ఆ గుండ్రం దగ్గర నుంచి కొంచెం దూరంలో ఒక గీత గీయాలి. అది అంతా రెడీ చేసే పనిలో సాక్షిత్ ఉండగా తేజు మరియు సాయిలు పక్కనే ఉండి చూస్తున్నారు. సర్వం సిద్ధం అయింది. సాక్షిత్ 5లు ఆడుదాం అనగా సాయి మరియు తేజులు సరే అన్నారు. గుండ్రాన్ని తొక్కకుండా గీత దాకా గోళీ వేయాలి. ఎవరి గోళీ అయితే గీత దగ్గరలో ఉందో వాళ్లే మొదటగా ఆడాలి. సాయి మరియు సాక్షిత్లు గీత దాటి వేశారు. తేజు ఒక్కడే గీతకి ఇవతల వేశాడు గోళీ. ఇప్పుడు ఆ 15 గోళీలు తేజ చేతితో పెట్టారు. తేజ వాటిని గుండ్రంలోకి విసిరాడు. కొన్ని గోళీలు గుండ్రంలో పడ్డాయి, కొన్ని బయట పడ్డాయి. బయట పడిన గోళీలను లోపలికి చిమ్మాలి. లోపల ఉన్న 15 గోళీలలో ఏదో ఒక గోలిని చెప్పితే ఆ గోలినే గుండ్రంలోనుంచి బయటకు కొట్టాలి. కూర్చున్న తేజ చెప్పిన గోళీ విడిగా ఉండాలి, వేరొక గాలితో కలిసి ఉండకూడదు. తేజ చాలా హుషారుగా ఉన్నాడు. తొందరగా చెప్పండి అంటూ సాయి మరియు సాక్షిత్లు మాట్లాడుకొని ఒక గోళీని చూపించారు. ఇప్పుడు తేజ ఆ గోళిని ఎలా బయటకు కొట్టాలా అని ఆలోచిస్తూ చెయ్యి లేపి ఒకే ఒక దెబ్బకు ఆ గోళీని గుండ్రంలోనుంచి బయటకు కొట్టాడు. 1 5 గోళీలు తేజ సొంతం అయ్యాయి.